మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానళ్ళలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇటీవల బండి సంజయ్ గారు అండ్ మాధులత గారు కూడా ఈ నినాదాన్ని ఖండించారు. దేశంలోని పౌరులు ఎక్కడైనా ఏ విధంగా అయినా వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ రాష్ట్ర చట్టాలను లోబడి అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇందులో ఎవరిని మనం గో బ్యాక్ అనే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఇంతకుముందుకు ఆంధ్ర తెలంగాణ ఇష్యూలో మనం ఆంధ్ర వాళ్ళు వచ్చి మన నిధులు దోచుకెళ్తున్నారని చెప్పి ఒక నిదాన స్లోగన్ స్టార్ట్ మనం సపరేట్ స్టేట్ ఏర్పడ్డాం. ఇప్పుడు ఆ ఇష్యూ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మార్వాడి గో బ్యాక్. ఎందుకంటే వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. వ్యాపారం చేసుకునే హక్కు ఎవరైనా చేసుకోవచ్చు. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి చేసుకోవచ్చు. మరి నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? నీ సొంత వృషి పెట్టి హైదరాబాద్కి ఎందుకు వెళ్ళి చేసుకుంటున్నావు? నీ రాష్ట్రమనే. వాడంతే, వాడి దేశం వచ్చి వాడి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాడు. నువ్వు చేసుకున్న వ్యాపారంలో నీతి నిజాయితీగా ఉండు, ఆటోమేటిక్ కస్టమర్ నీ దానికి వస్తారు, నీ సర్వీస్ లోబడి దానికి వస్తారు. కానీ అనవసరంగా కొందరు పనికి మాలిన విషయాలు ముందలేసుకొని అనవసరం చెత్త విషయం యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏదో ఒక స్లోగన్ వేసుకొని దాన్ని మనం అనుసరించడం చాలా తప్పు. బేగం బజార్లో ఒక మార్వాడి పర్సన్కు ఒక లోకల్ పర్సన్ జరిగిన ఇష్యూని ఒక సమాజానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనమే ఆలోచించాలి. అలాగే తెలంగాణ ప్రాంతం నుండి ప్రజలు వేరే రాష్ట్రాల్లో కూడా జాబులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అక్కడ సెటిల్ అయిపోయారు. అలాగే వేరే కంట్రీలో కూడా సెటిల్ అయిపోయారు. అరబ్ కంట్రీలో ఎంతమంది ఉన్నారు? మన కరీంనగర్ వాళ్ళు, తెలంగాణ బిడ్డలు మన రోజు యూట్యూబ్ ఛానల్లో చూస్తలేమా? వాళ్ళ ఇంట్లో డ్రైవర్లు గాను, వాళ్ళ తోటమాలి గాను, వాళ్ళ వ్యవసాయ పనుల్లో ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళు గో బ్యాక్ అనాలా? అమెరికాలో దాదాపు ప్రతి ఊరి నుంచి ఒక 2 పర్సన్స్ అమెరికాలో ఉన్నారు మన తెలుగు వాళ్ళు. మా రిలేషన్ దాదాపు ఒక 10 మెంబర్స్ అమెరికాలో సెటిల్ అయ్యారు. మరి వాళ్ళు అక్కడ ప్రజలు వాళ్ళని గో బ్యాక్ అనాలనా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అయితే మార్వాడీలో ఒక వ్యాపార సూత్రం ఏంటంటే వాళ్ళు వ్యాపారాన్ని కుటుంబ సమేతం కలిసి అందరు చేసుకుంటారు. పొద్దున్న నుంచి అందరూ వెళ్తారు, సాయంత్రం షాపుల్లోనే ఉంటారు, అక్కడనే వండుకొని తింటారు, అక్కడనే ఉంటారు. వాళ్ళు పూర్తిగా శాకాహారులు. వాళ్ళు హిందూ మతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. పూర్తిగా శాకాహారులు. చికెన్ తినరు, మటన్ తినరు, గుడ్లు తినరు. ఇక వాళ్ళు దీపావళి వస్తే వాళ్ళ కల్చర్ ఏదేమైనా సరే భారత పౌరులు అన్నప్పుడు ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. నీ వ్యాపారంలో నీ సర్వీసు మంచిగా ఉంటే ప్రతి కస్టమర్ నీ దగ్గర వస్తారు. వాడు మార్వాడి అని ఏం లేదు, వాడు ముస్లిం అని లేదు, వాడు హిందూ అని ఏం లేదు. ఇంకో విషయం ఆలోచించండి. వారు మార్వాడీలు వాళ్ళ ఊరు నుంచే పనులు చేసుకొని తెచ్చుకుంటారు. మరి ఎంతమంది మన ఊరు షాపుల్లో పనిచేసుకో ఆలోచించండి. ఒక కిరాణా షాప్లో ఏదో ఒక పని చేయడానికి ఒక పర్సన్ దొరుకుతలేడు. వ్యవసాయ పని చేయడానికి ఒక పర్సన్ దొరుకుతలేడు. ఏమనంటే నాకేం తక్కువ మాట్లాడుతారు. ఇటీవల మా బ్రదరు తన ఇంటికి పెయింట్ వేయడానికి అయితే మన వాళ్ళు చెప్పిన అమౌంట్కి దాదాపు 60-70 వేల డిఫరెన్స్ వస్తుంది. ఎవరైనా తక్కువ అమౌంట్ వచ్చిన క్వాలిటీ ఇచ్చిన పర్సన్నే పని చేయించుకుంటారు. అలాగే రీసెంట్గా మన తెలంగాణలో వరి నాటడానికి కర్నూలు నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు, వేరే స్టేట్ల నుంచి కూడా పనిచేయడానికి వస్తున్నారు. మన వాళ్ళు వరి నాటడానికి ఎకరాకి 8,000 అడుగుతారు, 9,000 అడుగుతారు. వాళ్ళు 5,500 నుంచి 6,000 రూపాయల మధ్యలోనే అడుగుతున్నారు. మరి వాళ్ళ సాధ్యం మనకి ఎందుకు సాధ్యం కావట్లేదు? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి.